కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాలో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ చేతిలో కిడ్నాప్ అయిన మహమ్మద్ అబ్దుల్ అరఫత్ ను రక్షించాలని నాచారం పోలీస్ స్టేషన్లో తండ్రి మహమ్మద్ అబ్దుల్ సలీం ఫిర్యాదు చేశారు. నాచారంలో నివాసం ఉండే సలీం కుమారుడు గత సంవత్సరం మే నెలలో చదువు కోసం అమెరికా వెళ్లడం జరిగింది. గత 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో తెలిసిన బంధువుల సహాయంతో విచారణ చేసి అక్కడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10 రోజుల క్రితం వాట్సాప్ కాల్ చేసి కిడ్నాపర్లు $1,200 ఇస్తే వదిలేస్తాం అని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కుమారుణ్ణి రక్షించాలని తండ్రి సలీం విజ్ఞప్తి చేశారు. నా పేరు మొహమ్మద్ సలీం. నేను నాచారం ఉంటా, అంబేద్కర్ నగర్. మా బాబు యూఎస్ఏ మాస్టర్కి చదువుకోవడానికి వెళ్ళాడు. మేలో వెళ్ళాడు. మే 23కి మంచిగానే చదువు జరుగుతుంది, మంచిగా మాట్లాడాడు, అంత అయింది. మార్చ్ 7కి 8కి వీడియో కాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ లొకేషన్లో లేడు. 2 సార్లు ట్రై చేసాము. 20 అంటే 7th 8th 10th వరకు చేశాము. దాంట్లో ఏం రెస్పాన్స్ రాలేదు. మాకు భయమై మా అన్న కొడుకు అక్కడ ఉంటారు, అతనికి కాల్ చేశాము. అతను అక్కడ వెళ్ళి రూమ్మేట్ చూసేవరకు ఆల్రెడీ అక్కడ నుంచి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు రూమ్మేట్ వాళ్ళు. అక్కడ నుంచి ఏం తెలియటం లేదు, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ప్లీజ్ జీటీవీ ఛానల్కి ఫిర్యాదు చేస్తున్నాము. మా బాబుకు ఎక్కడుండో జోలాడి అతని అడ్రస్ క్షేమంగా మాకు చెప్పండి ప్లీజ్.